రామాయణం జరిగిందా జరగలేదా, ఇది అభూత కల్పననా, మీరేమంటారు? అది అభూత కల్పననా, లేకపోతే వాల్మీకి రాసిన కల్పననా, లేక 1000 మంది రాసిన రామాయణాల్లో ఏది ఒరిజినలా, లేకపోతే నిజంగానే లంక ఉందా, ఇవన్నీ ప్రశ్నల కంటేను నిరూపించబడితే దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. రైట్, రామాయణం జరిగింది, నిజంగా రాముడు సీత రావణుడు ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారు? భవిష్యత్తులో బైర్ నరేష్లు ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలియక బహుశా అట్లాంటి రికార్డ్స్ లేకపోతే చారిత్రక వాస్తవాలు భద్రపరచలేదేమో నాకు తెలియదు, లేకపోతే చారిత్రక వాస్తవాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. నాకైతే చారిత్రకతతోటి పెద్ద పని లేదు, ఎందుకంటే నేను రాముడిని నమ్ముతున్నా, రామాయణాన్ని నమ్ముతున్నా, వాల్మీకిని నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆస్తికుడిగా నా భావనలో విశ్వాసానికే పెద్దపీట ఉంటుంది. విశ్వాసం ఉన్న కాడ పెద్ద చర్చ చేయాల్సిన పని నాకు లేదు. ఆయన ఏమంటున్నారు, లేదు కాబట్టి కనపట్టలేదు కాబట్టి నేను నమ్మను అని చెప్పేసి అంటున్నారు. అనలేదు, సారీ, ఇలాంటి తప్పుగా ఊహించుకొని సైన్స్ అవమానించి నిరూపిస్తే నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాను. అదే చెప్తాను. ఇప్పుడు తర్వాత తనకి విశ్వాసం మీద నమ్మకం ఉంది, అది దానికి చరిత్ర అక్కర్లేదు, ఆధారాలు అక్కర్లేదు, నిరూపణ అక్కర్లేదు అని ఆయన భావన, ఆయన ఇష్టం. ఆయన దాన్ని నమ్ముకొని మోకుకొని పొరుదండాలు పెట్టుకొని ఐ డోంట్ వాంట్ టు గివ్ జడ్జిమెంట్ అబౌట్ హిస్ బిలీఫ్స్ ఆర్ ఫేత్స్, బట్ మై వర్షన్ ఈస్ ట్రూత్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ దెన్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ఓకే రైట్, నరేష్ గారు నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఒక్క నిమిషం అండి, ఏం ఆధారాలు లేవు కాబట్టి మీరు ఏదైనా అనవచ్చు అని అంటే మీరు ఏమంటారు? అలా అనేప్పుడు కూడా ప్రజలకు గౌరవించాలి. ఆధారం లేనంత మాత్రాన ఎదుటి వాళ్ళని కించపరచాల్సిన బాధ్యత లేదు. ఆలోచించండి అనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆర్టికల్ 51AH ఏమని చెప్తుంది? అశాస్త్రీయమైన దాన్ని గుర్తించు, శాస్త్రీయతను పెంపొందించు, అది ప్రతి పౌరుడు యొక్క కర్తవ్యం అంటుంది. దీన్ని నేను అనుకరిస్తానంతే. ఓకే, మరి అదే ఆర్టికల్ 25 నాకు కూడా స్వేచ్ఛనిచ్చింది, నీకు నచ్చిన మతాన్ని పాటించు, ప్రకటించు, ప్రచారం చేసుకో అని చెప్పేసి. పాటించు, మోకు, నేను అద్దన్నాను, మొక్కకు ఈ దేవుని మొక్కకు ఆ దేవుని మొక్కకు అన్నా, లేడు అన్నావు కదా ఆల్రెడీ. ఒక విషయం అయ్యప్ప విషయంలో ఎందుకు ఆ మాటలు వచ్చినాయి మరి? హైందవ ధర్మాన్ని పాటించే ప్రచారం చేసే పెద్దలకు చెప్తున్నాను, అయ్యా అప్ప, అయ్యనా అప్పనా, పదే పదే అయ్యప్పకు సంబంధించి నేను మాట్లాడిన తర్వాత 10 రోజులు గూడు పొటాని వేసుకొని దానికి మసాలాలు జోడించి, ఎడిటింగ్లు జోడించి, జబర్దస్తులు జోడించి, దీన్ని మతానికి పులిమి, మతంని ఒకవైపు చేసుకొని దానికి రాజకీయాలు జోడించుకొని పెంట చేసి నా వ్యక్తిగత జీవితాన్ని ధ్వంసం చేసి, నా స్వేచ్ఛను హరించి, నా కుటుంబాన్ని బాధపెట్టి, చంపడానికి దాడి చేసి, పోలీసు వెహికల్లో కొట్టించినటువంటి ఇంత నీచమైన దిగజారుడు వ్యవస్థని చాలా సిగ్గేస్తుంది నాకు. రైట్, మీరు అట్లే ఉండండి. లలిత్ గారు మీరు నిజంగా చెప్పండి, నిజంగా నరేష్ అనే వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు అంటే హైందవ సోదరులు అందరూ కలిసి ఆయన పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇక్కడ కొంచెం రాజ్యాంగము ఇట్లాంటి వాటి గురించి ఆలోచించి కొంతమంది ఏం మాట్లాడతారో నాకు తెలియదండి. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఆ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళకి నేను న్యాయ సహాయం అందించడానికి, మరి ఇతరత్ర ఏ రకమైన సహాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. హిందూ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారండి, చెప్పులు తెగేదాకా కొడతారు. అదో మాటలు మాట్లాడేసి నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందంటే ఆర్టికల్ 58 నీకేనా, ఆర్టికల్ 25 నాకు కాదా? ఇప్పుడు మీరు చెప్పు తీయడం ఎంతవరకు కరెక్ట్ జరుగుద్దని చెప్తున్నా. నేను కొట్టానా కొడితే ఉండేది, అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఈయన కొడితే కొట్టినందుకు ఈయనకు న్యాయ సహాయం చేయడానికి ఇంకోటి వస్తాడు, బరాబర్ వస్తాడు. నాకు ఎవడో అవసరం, నేను న్యాయ సహాయం చేసుకుంటా, నేను న్యాయ సహాయం చేస్తా. వాళ్ళకి సమాజము ఒక మూర్ఖుడికి లేదా ఒక చైతన్యవంతుడికి అంటే ఒక సెక్యులర్ చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడిన వాడికి, సంస్కారం లేని వాడికి తేడాని ప్రజలు చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడినోడు చైతన్యవంతుడని, తప్పు చేసినోడిని చెప్పు తీసుకొని కొడితాడు మూర్ఖుడని అనుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి లలిత్ గారు, మీరు నమ్మే శాస్త్రాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎక్కడైనా మతాన్ని కించపరిచి మాట్లాడితే, మతం మీద మాట్లాడితే కొట్టాలని రూల్ ఉన్నదా? మీరు చెప్పండి దానికి. ధర్మో రక్షతి రక్షిత, నా ధర్మాన్ని నేను రక్షించుకోవటం కోసం ఏమైనా చేస్తాను. ఒక నిమిషం నేను అడుగుతా, ధర్మం అంటే ఏంటండి? చెయ్యాల్సిన పని చేయటం, చెయ్యకూడని పని చేయకుండా ఉండటం, అంతే. ఆయన ఏం తప్పిండు అసలు? నేను అదే చెప్తున్నా కదా, నా జోలికి రానంత వరకు నేను ఏం పట్టించుకోను. నా జోలికి, నా ధర్మం జోలికి వస్తే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్తా. మహాభారతంలో క్లియర్ గా ఉంది, మనుష్యాః తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మః. ఎవడు నాతో ఎలా ఉంటాడో నేను వాడితో అలాగే ఉంటా. కానీ చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడితే చెప్పు దెబ్బలు కొడడానికి నేను వెనకాడేది లేదు. లలిత్ గారు ఒక్క నిమిషం, నేను ఏమంటానంటే నరేష్ గారు ఎక్కడ కూడా కొట్టినట్టుగా మాట్లాడలేదు అని అంట. ఎందుకు మాట్లాడలా?
శివుడు పార్వతి గురించి ఏదో శివుడికి విష్ణువుకి మధ్య ఏదో సంభాషణ గురించి మాట్లాడుతూ చాలా జుగుప్సకరంగా మాట్లాడాడు. బ్యాక్ ఫిట్టింగ్ అని చెప్పేసి సెల్ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి. దేవుడి గురించి ప్రశ్నించాలనుకుంటే అయ్యప్ప పుట్టుకి కారణం ఏమిటి, అయ్యప్ప అలా పుట్టిన దానికి అసలు వీలయ్యే పనేనా సృష్టి ధర్మం ప్రకారం, ఇట్లాంటి క్వశ్చన్ చేయమనండి. అది సిద్ధాంతపూర్వకంగానో సహేతుకంగానే ఉంటే ఆ క్వశ్చన్ పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. క్రాంతి, ఇది ఎడమకాని చెప్పు. ఎవరికైనా దమ్ముంటే అయ్యకు అప్పకు కాకుండా ఎలా పుట్టాడో నిరూపించి నా చెప్తూ నన్నే కొట్టమంటున్నాడు. చెప్పండి మీరు ఏమంటారు? ఆయన ఏమంటుండు క్లియర్గా నరేష్ అనే వ్యక్తి. ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి. అతను అడిగిన ప్రశ్నకి అతను ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకి సంబంధం లేదు. ఆయా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా అహంకారపూరితంగా వ్యంగ్యంగా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఇవాళ ఇక్కడ కూర్చుని ఏమంటున్నారు, నిరూపించండి అంటున్నారు. అయ్యకి అప్పకే పుట్టింది, ఆ రోజు నిరూపించమంటే సరిపోయేది. కొట్టేటప్పుడు ఈయన చెప్పేటు పోయింది, అప్పుడు చెప్పులేదు. మకర జ్యోతిని పుట్టినప్పుడు మకర జ్యోతి అరే నా హైందవ ధర్మాన్ని కించపరుస్తూ ఆర్టిఫిషియల్ గా మకర జ్యోతిని ఒక పెట్టాడు, వాడిని చెప్తూ కొట్టండి అని తెలివైపోయింది. ఇప్పుడు ఒక బీసీ బిడ్డ ఒక చేనేత పద్మశాలి కులంలో పుట్టాడు కాబట్టి వాడు సత్యాన్ని చెప్పే క్రమంలో ఎంత బాగా ఇక్కడ కులాన్ని అంటగట్టుకుంటున్నారు చూడండి. స్థితికి వచ్చాడు. ఒక్కసారి అదే తెలివితో కోర్టు తీర్పునిచ్చినటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి లేదా ట్రైబల్ కోర్టు సంస్థల దగ్గరికి వెళ్ళి అరే నా కొడకలారా నా హిందూ ధర్మాన్ని ఒక నాస్తికుడు ప్రశ్నించే నీచ స్థాయికి దిగదార్చిన నా కొడుకేవాడని ఇదే చెప్పుతో అవసరమైతే ఆ చెప్పు నా తల మీద పెట్టుకుంటా. అంత దమ్ముందా? ఇప్పుడు సడన్ గా నాస్తికుడు కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు ఏ మతంలో కులం ఉంది? నేను చెప్తా, నాకు చప్పట్లు నేను చెప్తాను. ఈ రోజున మకర జ్యోతి కల్పితము అని చెప్పేసి కొత్తగా పెద్ద సైంటిస్ట్ కనిపెట్టినట్టు చెప్తున్నాడు. అంత అవసరం లేదు. మకర జ్యోతి మనుషులు పెట్టేదే. ఎందుకు పెడతారు? ఎందుకంటే మాకు మకర సంక్రాంతి రోజున ఉత్తర నక్షత్రం ఆ రోజున భూమికి దగ్గర ఆ కొండకి దగ్గరగా వస్తుంది కాబట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ నక్షత్రం భగవంతుడికి గుర్తుగా నక్షత్రమే భగవంతుడు అనుకుని దానికి హారతి వెలిగిస్తారు. అక్కడ ఆ హారతి వెలిగించినప్పుడు ఆ జ్యోతిని దర్శనం చేసుకుని ఆ జ్యోతిని 3 సార్లు కళ్ళకు అద్దుకుంటారు.